హలో నమస్తే. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపొచ్చారు. ఇటీవల ఢిల్లీ సెషన్స్ కోర్టు ఈ కేసుతో అరవింద్ కేజ్రీవాల్‌కి, కల్వకుంట్ల కవితకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళని ఈ కేసు నుంచి విడుదల చేసింది. సో, ఆ తర్వాత సీబీఐ ఈ కేసుని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు ఈ అంశం పైన విచారణ చేస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఈ అంశం పైన విచారణ చేస్తున్న సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత శర్మ ఈ కేసుని విచారణిస్తున్నారు. సూర్యకాంత శర్మ ముందు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కావడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. నేను న్యాయమూర్తి ముందు హాజరు కాదలుచుకోలేదు అనే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. మనం ఎప్పుడు విననిది ఇది. ఆ పర్టిక్యులర్ న్యాయమూర్తి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ న్యాయమూర్తి ముందు నేను విచారణకి హాజరు కాలేను, ఆ న్యాయమూర్తిని నేను నమ్మను, ఆ న్యాయమూర్తి పైన నాకు నమ్మకం లేదు అని ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఓపెన్గా మాట్లాడడం గతంలో ఎప్పుడు మనం చూసి ఉండం. కోర్టుల్లో విచారణ జరుగుతున్న సందర్భంగా కొంతమంది జడ్జిలే ఈ కేసు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కావచ్చు, లేకపోతే ఆ కేసుతో వాళ్ళకి ఏదైనా రిలవెన్స్ ఉంది అనుకుంటే నాట్ బిఫోర్ మీ అని ఆ కేసు విచారణ నుంచి వాళ్ళే తప్పుకోవడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. లేదా ఎవరైనా ఈ కేసుతో పలానా వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళని కేసు విచారణ నుంచి తప్పించండి అని కోరడం కూడా చూస్తూ ఉంటాం నిందితులుగా ఉన్న వాళ్ళు. కానీ సూర్యకాంత శర్మ విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇదే అంశాన్ని మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆమె తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేను, తానే ఈ కేసును విచారణ చేస్తాను అని చెప్పారు. ఆమె ఆ మాట అన్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆమె ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమవుతోంది, ఆమె గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో తప్పు చేశారు అని కమెంట్ చేశారు. విచారణ సందర్భంగా ఆమె అటువంటి తీర్పే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఆమె ముందు విచారణకు హాజరైతే ఆమె అదే అభిప్రాయంతో ఉంటారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆమె అదే ఉద్దేశంతో ఉండడానికి, ఆమె అదే అభిప్రాయంతో ఉండడానికి కారణం ఆమెకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. ఆమె కుమారులు, ఆమె బంధువులు న్యాయ వ్యవస్థలో ఉండి ప్రభుత్వానికి సంబంధించిన అనేక కేసుల్ని సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే కొన్ని కేసుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కేటాయిస్తోంది. ప్రభుత్వమే ఆ కేసులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు చెల్లిస్తోంది. అటువంటప్పుడు ఆమె కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే, ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగానే ఈ కేసులో విచారణ పేరుతో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆమె నిర్ణయం బయాస్డ్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లిక్కర్ కేసుని పొలిటికల్ మోటోతో తన పైన పెట్టింది అని నేను బలంగా నమ్ముతున్నాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్ని వాదిస్తూ వస్తున్న ఆమె కుమారులు ఇన్ఫ్లుయెన్స్ ఆమె పైన ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది కాబట్టి ఆమె ముందు నేను విచారణకి హాజరు కాను అని చెప్తున్నారు. విచారణకు హాజరు కావడానికంటే గాంధీ విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్ష చేస్తాను అంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. ఓ పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇటువంటి కామెంట్ చేయడం, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా అరుదుగా మనం చూస్తుంటాం. అటువంటి అరుదైన నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్ని, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న మాటల్ని సూర్యకాంత శర్మ తప్పుపడుతున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తులు ఎటువంటి పిల్లి మొగ్గలైనా ఇస్తారు, ఎటువంటి మాటలైనా మాట్లాడతారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆమె. సో, సూర్యకాంత శర్మ ముందు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి, ఓ కోర్టులో విచారణ అధికారి పైన నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఆ కేసు విచారణకి హాజరు కాను అని అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు కాబట్టి, ఇది ఒక అనూహ్యమైన సంఘటన కాబట్టి ఆయన హాజరు కాకపోతే కోర్టు విచారణాధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత శర్మ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా రాజకీయంగా సంచలనంగా ఉండబోతోంది. అయితే ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి శిక్ష వేసినా దాన్ని నేను సుప్రీంకోర్టుకు వెళ్ళి సవాల్ చేస్తాను, న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళి పోరాడతాను తప్ప సూర్యకాంత శర్మ ముందు మాత్రం తాను అటెండ్ కాను అని అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. సో, అరవింద్ కేజ్రీవాల్ తరహాలో గతంలో ఎవరు మాట్లాడేది ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా చాలా మంది చాలా సందర్భాల్లో విచారణకు హాజరు కావడానికి సంబంధించి వాళ్ళకి కాస్త రిలాక్స్ అడుగుతారు, కొంత సమయం ఇవ్వమని అడుగుతారు, లేకపోతే అనారోగ్య కారణాలు ఇంకేదో చెప్తారు, తనకు బదులు ఇంకెవరినో అడ్వకేట్ని ఇంకెవరినో పంపిస్తానని చెప్తారు. ఈ రకంగా దాన్ని డ్రాగ్ చేయడానికి సంబంధించో, విచారణ ఆలస్యం చేయడానికి సంబంధించో న్యాయపరంగా ఉన్న అవకాశాలు ఏంటి అనేది చూసి ఆ రకంగా ముందుకెళ్తారు తప్ప ఫలానా అధికారి ఉన్నారు కాబట్టి ఆమె పైన నాకు నమ్మకం లేదు కాబట్టి నేను విచారణకు హాజరు కాను అని చెప్పడం అయితే ఖచ్చితంగా అనూహ్యం. నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. సో, దీనిపైన ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు కనుక అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి ఏమి జరగకపోతే, కోర్టులు ఏం చేయకపోతే
సుప్రీంకోర్టు ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా కమెంట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. న్యాయమూర్తి పైన అలిగేషన్స్ చేసి మీరు విచారణకు హాజరు కాకుండా ఎలా ఉంటారని సుప్రీంకోర్టు అయినా అనడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కేజ్రీవాల్కి రిలీఫ్ దొరికితే ఏమైనా రిలాక్సేషన్ ఆయన కనుక దొరికితే దేశంలో మిగతా రాజకీయ నాయకులంతా పొలిటికల్ కేసుల్లో ఉన్న వాళ్ళంతా అరవింద్ కేజ్రీవాల్ని ఫాలో అవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. మాకు కూడా జడ్జి నచ్చలేదు కాబట్టి మేము విచారణకు పోవు, ఆ జడ్జికి నాకు ఏదో గొడవలు ఉన్నాయి కాబట్టి నేను విచారణకు పోవు, ఇట్లా మారాన్ చేసే అవకాశం ఉంటుంది. సో అరవింద్ కేజ్రీవాల్ చేస్తోంది మారంగానే కనిపిస్తోంది. ఒక కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది, మరో కోర్టుకు సిబిఐ అధికారులు వెళ్ళారు, సిబిఐకి అలా వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా హైకోర్టు ఏమైనా తనకు వ్యతిరేకంగా ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, చట్టానికి లోబడి ఉండాల్సిన వ్యక్తి, చట్టంలో లేని ఒక ప్రొవిజన్ తాను కోరుకుంటూ నేను విచారణకు వెళ్ళను అనడం ఖచ్చితంగా కోర్టును ధిక్కరించడమే అవుతుంది అనే చర్చ జరుగుతుంది. సో ఈ అంశం పైన ఏం జరగబోతుంది అనేది దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది.